సత్యనారాయణ గారు మన అందరిలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన చూస్తేనే మీకు అర్థమవుతుంది. మనంతా ఒకలాగా ఉన్నాం, ఆయన వేరేగా ఉన్నారు. ఆయన హ్యాటు, ఆయన సూటు ఎవ్వరూ ఏ టైంలోనే వేయలేరు. ఆయన ఏ ఫంక్షన్కి వచ్చినా, ఏ సినిమాకి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా, సినిమాల ఫంక్షన్లకు వచ్చినా ఈ గెటప్ మటుకు మారదు, ఆ నవ్వు మారదు. అందుకనే ఇన్ని సినిమాలు తీయగలగటం, ఇన్ని సినిమాలకి ట్రైలర్స్ రిలీజ్ చేయటం ఆయనకే సాధ్యమైంది. చిన్న సినిమాలని ఎంకరేజ్ చేయటం, ఆయన తీసిన ఈ సినిమాల్లో కనీసం ఒక 5-6 సినిమాలు సెన్సేషన్ అయితే ఇప్పటికీ ఇండస్ట్రీ ఇంతకు మించి వేరేగా ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఇండస్ట్రీ నిజాయితీగా చెప్పాలంటే సరిగ్గా లేదు. రామ్ సత్యనారాయణ గారు తీసే ఒక మార్గదర్శకత్వంలో సినిమాలు తీస్తే, బడ్జెట్లో తీస్తే, ఆయన తీసినవి చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకుముందు గొప్ప సినిమా, గొప్ప విజువల్ కాకుండా గొప్ప మ్యూజిక్తో కూడా ఆయన ట్రైలర్స్ చేశారు. ఆయన చూపించిన 7 ట్రైలర్స్ 7 రకాలుగా అద్భుతంగానే ఉన్నాయి. చాలా అందులో ఏ పిక్చర్ ఎంత సెన్సేషన్ అవుతుందో తెలియనంత గొప్పగా ఉన్నాయి. నిజంగా ఇప్పుడు వచ్చిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ గారు కానీ, ఛాంబర్ సెక్రటరీ గారు కానీ వాళ్ళు ఆ ట్రైలర్స్ చూస్తే, ఒకసారి చూపించండి. ఆ ట్రైలర్స్ చూస్తే 200 కోట్లు 300 కోట్లతో తీసే సినిమాలు ఎలా తీస్తున్నారు, మనం ఎలా తీస్తున్నాం, వాళ్ళు మీ అడుగుజాడల్లో నడుస్తారని నమ్ముతున్నా. ఆ 200-300 కోట్లు కలిస్తే ఈయన కనీసం 200 సినిమాలు తీసేస్తాడు. ఈజీగా 200 సినిమాలు తీస్తాడు. 200 సినిమాల్లో ఒక 5-6 హిట్ అయినా అంత డబ్బు వస్తుంది. గౌరవ్ గారు అంతేనా కాదా? కరెక్టా కాదా? సో రామ సత్యనారాయణ గారి అడుగుజాడల్లో ఇండస్ట్రీ కమింగ్ ఇయర్స్లో సెన్సేషనల్గా హిట్ అయ్యి పిక్చర్లలో కనీసం ఒక 5-6 పిక్చర్లు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అడుగుజాడల్లో ఇండస్ట్రీ బాగుండి కొంచెం బడ్జెట్ సినిమాలు మిమ్మల్ని చూసి నేర్చుకొని, అసలు కానీ కెమెరూన్ సినిమాలు కూడా మీరు తీసిన సినిమాల్లో ఉన్నాయి. అలాంటి సినిమాలు తీసేస్తున్నారు. సో ఏఐని ముందే తీస్తున్నాడు, సమాజానికి ఉపయోగపడేది ముందే తీస్తున్నాడు ఆయన. మేమందరం ఏదో ఒక మోసదానంలో ఏదో ఒక రైటర్నో డైరెక్టర్నో పెట్టి తీస్తున్నాం. ఆయన ఏ డైరెక్టర్కి పేరు ప్రఖ్యాతులు ఉన్నాడు కాదు, ఇప్పుడు పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. ఇప్పుడు అటువంటి డైరెక్టర్లతో ఆయన సినిమాలు తీస్తున్నాడు. ఈ సినిమా డెఫినెట్గా బాగా సక్సెస్ అయ్యి ఇండస్ట్రీలో సెన్సేషనల్ అవ్వాలని కోరుకుంటూ, పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు ఉన్నాయి, పాన్ వరల్డ్ కూడా వెళ్ళే సినిమాలు ఉన్నాయి. తప్పనిసరిగా హిట్ అవుతుందని, హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. హిట్ అయితే నేను కేసు రామారావు అంత నమ్ముతానండి. ఫ్లాప్ అయితే ఇలాగ ఉంటాయి, భయం లేదండి. చెప్పండి. ఫ్లాప్ అయితే ఇలాగే ఉంటాను. ఫ్లాప్ అయినా ఇదే నవ్వులో ఎప్పుడు ఏ చేంజ్ ఉండదు. మా రామ్ గోపాలం గారు మాట చెప్పారండి, నువ్వు తీసిన సినిమా ఫ్లాప్ వచ్చగా నువ్వు ఫ్లాప్ అవ్వకూడదు అంటే ఏం చేయాలో చేయమన్నారండి. అదే చేస్తాను. మారిపోతాయి మా సినిమాలు పోగానే మొఖాలు మారిపోతాయి. ఈయన మట్టుకు ఇట్లాగే నవ్వుతూ ఉంటాడు. ఆల్ ది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ కేఎస్ రామారావు గారు.